భారతదేశంలో ఆస్తుల బదిలీని ఆస్తి వారసత్వ చట్టాలు నిర్ణయిస్తాయి. వివిధ రకాల ఆస్తులు కుటుంబంలో ఎలా బదిలీ అవుతాయనేది చట్టంలో స్పష్టంగా ఉంది. అయితే ఆస్తులు వాటి పంపకాలకు సంబంధించి చాలా మందికి సందేహాలుంటాయి. ముఖ్యంగా ఒక తండ్రి తన ఆస్తిని పిల్లలకు ఇవ్వకుండా వేరే వ్యక్తులకు ఇవ్వొచ్చా లేదా అనే అంశంపై చాలా మంది చర్చించుకుంటారు. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. భారతదేశంలో వారసత్వ చట్టాలు ఒక వ్యక్తి మతంపై ఆధారపడి ఉంటాయి. హిందువులకు 1956 నాటి హిందూ వారసత్వ చట్టం వర్తిస్తోంది. ముస్లింలు 1937 నాటి ముస్లిం పర్సనల్ లా చట్టాన్ని ఫాలో అవుతారు. క్రైస్తవులు, పార్సీలకు సొంత నియమాలుంటాయి. సిక్కులు, జైనులు, బౌద్ధులు 1925 నాటి భారతీయ వారసత్వ చట్టం పరిధిలోకి వస్తారు. ఇలా నిర్దిష్ట చట్టం ఏది సరిపోకపోతే అప్పుడు 1925 చట్టం వర్తిస్తోంది. ఎవరైనా మరణించినప్పుడు ఎవరికి ఏం లభిస్తుందో ఈ చట్టాలు నిర్ణయిస్తాయి. ఒక తండ్రి తన పిల్లలకు ఆస్తిని నిరాకరించవచ్చో లేదో తెలుసుకోవడానికి అది ఎలాంటి ఆస్తి అని మనం మొదట తెలుసుకోవాలి. అంటే ఒక తండ్రి తన సొంత డబ్బుతో సంపాదించే లేదా కొనుగోలు చేసే ఆస్తి, దానిపై అతనికి పూర్తి నియంత్రణ ఉంటుంది. 2016 ఢిల్లీ హైకోర్టు తీర్పు ప్రకారం పిల్లలకు తమ తల్లిదండ్రులు సొంతంగా సంపాదించుకున్న ఆస్తిపై ఎలాంటి చట్టపరమైన హక్కు లేదు. అయితే తండ్రి వీలునామా ద్వారా దాన్ని ఎవరికైనా ఇవ్వవచ్చు. అవసరమైతే పిల్లలకు ఆస్తి ఇవ్వకూడదని కూడా నిర్ణయం తీసుకోవచ్చు. ఇది ముత్తాతలు లేదా 3 తరాల వరకు సంక్రమించే కుటుంబ ఆస్తి. పిల్లలకు పుట్టుకతోనే దానిపై చట్టపరమైన హక్కు ఉంటుంది. కుటుంబ ఆస్తిలో తండ్రి వాటాపై అతడి వారసులకు ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని తండ్రి తిరస్కరించలేడు. 2005కి ముందు కుమార్తెలకు కుటుంబ ఆస్తుల్లో న్యాయమైన వాటా లభించేది కాదు. కానీ 2005లో హిందూ వారసత్వ చట్టాన్ని సవరించారు. అప్పటి నుంచి కుమార్తెలకు కుమారుల మాదిరిగానే పూర్వీకుల ఆస్తిపై సమాన హక్కులు లభిస్తాయి. అది పూర్వీకుల ఆస్తి అయితే ఒక తండ్రి తన కుమార్తెకు ఆమె భాగాన్ని తిరస్కరించలేరు. అయితే అది తండ్రి స్వయంగా సంపాదించిందైతే ఆయనకు దానిపై పూర్తి హక్కులుంటాయి. వీలునామా ద్వారా వేరొకరికి ఇచ్చి కుమార్తెకు ఇవ్వకుండా నిర్ణయం తీసుకోవచ్చు. ఆయన వీలునామా రాయకుండా మరణిస్తే కుమార్తెలు, భార్యలు చట్టం ప్రకారం సమాన వాటాలు పొందుతారు. అయితే వీలునామా ద్వారా మోసపోయినట్లు కుమార్తె భావిస్తే ఆమె కోర్టులో పోరాడవచ్చు. తండ్రి కుమారుడికి ఆస్తిని నిరాకరించవచ్చా? అది స్వయంగా తండ్రి సంపాదించిన ఆస్తి అయితే కుమారుడికి ఏ హక్కు ఉండదు. 2016 ఢిల్లీ హైకోర్టు తీర్పు ప్రకారం ఒక కుమారుడు వివాహం చేసుకున్నా కాకపోయినా తన తండ్రి స్వయంగా సంపాదించిన ఆస్తిపై హక్కు పొందలేడు. తండ్రి అనుమతిస్తే లేదా వీలునామా చెప్తేనే అతను ఇంట్లో ఉండగలడు. తండ్రి అతనికి ఆస్తి ఇవ్వకూడదనుకుంటే దాన్ని చట్టబద్ధంగా తిరస్కరించవచ్చు. తండ్రి తన పిల్లల అనుమతి లేకుండా ఆస్తిని అమ్మవచ్చా? పిల్లలు మైనర్లు అయితే తండ్రి వారి అనుమతి లేకుండా ఆస్తులు అమ్మవచ్చు. కానీ వారసులు మేజర్లు అయితే వారి అనుమతి కూడా అవసరం. అది లేకుండా అమ్మడం చట్ట విరుద్ధం. ఒక తండ్రి వయోజన పిల్లల అనుమతి లేకుండా పూర్వీకుల ఆస్తిని అమ్మితే తమ వాటా కోసం వారు కోర్టుకు వెళ్లవచ్చు. అమ్మకాన్ని ఆపమని కోర్టును కోరవచ్చు. ఆస్తిని తిరిగి ఇవ్వలేకపోతే నష్టానికి తగిన పరిహారం అందించమని ఆదేశిస్తుంది. అదే తండ్రి తాను సొంతంగా సంపాదించిన ఆస్తులు ఎప్పుడైనా అమ్మవచ్చు. వారసుల అనుమతి అవసరం లేదు.